హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ టు డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం గతంలో అడిగిన సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. గతంలో అడిగిన ప్రీవియస్ బిట్స్ నుంచి జరగబోయే ఎగ్జామ్స్లో రిపీట్ కావడం జరుగుతుంది. బిట్స్ అనేటివి చాలా జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గ్రహం వాలస్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఏది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి, లేదా చివరిలో దీనిలో మొత్తం 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నింటికి సరైన సమాధానం చేశారో చివరిలో కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నిరూపణ. గ్రహం వాలస్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశగా నిరూపణను పిలుస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏది? గత క్వశ్చన్ పేపర్లను చూసుకున్నట్లయితే రక్షక తంత్రాల నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విస్థాపన. ఉపాధ్యాయ పరీక్షలో సెలెక్ట్ కాని విద్యార్థి పుస్తకాలను విసిరివేయడంలో ఉన్న రక్షక తంత్రం వచ్చేసి విస్థాపన. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. కోల్బర్గ్ సంబంధించిన ప్రశ్న కూడా పదే పదే అడగడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ప్రీవియస్ బిట్స్ నుంచి చాలా వరకు బిట్స్ అనేటివి రిపీట్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అనేటివి డైలీ ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పియాజే ప్రవర్తనవాదం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ను కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఆన్సర్ చేయాలి, లేదంటే తప్పు ఆన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మంచి సర్దుబాటు స్వాలంబన. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పూర్వ ముఠా దశ ఏది? దేనిని పూర్వ ముఠా దశగా పిలుస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశగా పిలుస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఏ పద్ధతిలో వ్యక్తి ప్రయోజ్యుడిగా ప్రయోక్తగా ఉంటాడు అని ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతిలో వ్యక్తి తానే ప్రయోజకుడిగాను ప్రయోక్తగాను ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ప్రశ్న జాగ్రత్తగా పరిశీలించండి. పియాజేకి సంబంధించి ప్రతిసారి ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రోషక్ సిరా మరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎంత? రోషక్ సిరా మరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చిత్రపటాల సంఖ్య 10. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏది? భాషా వికాసానికి సంబంధించి ఆర్డర్ ప్రకారం గుర్తుంచుకున్నట్లయితే వాటి దశలు ఆన్సర్ అనేది ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. చివరి దశగా భాషా అవగాహన దశను పిలుస్తారు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకం ప్రజ్ఞ వారిని సాంఘిక నేర్పరులు అంటారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అని పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక నమూనా విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరాలకు సంబంధించి స్వతంత్ర చరమ, పరతంత్ర చరమ, జోక్య చరమ అనే ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జోక్య చరం. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో విద్యార్థుల అనారోగ్యం అనేది జోక్య చరం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కోహెలర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంతర్దృష్టి. కోహెలర్ ప్రయోగం అంతర్దృష్టికి సంబంధించినది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. గతంలో అడిగిన టెట్ డిఎస్సి నుంచి బిట్స్ అనేటివి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్స్ రాయబోయేవారు, టెట్ డిఎస్సి రాయబోయేవారు ప్రీవియస్కి సంబంధించిన ప్రతి వీడియోని చూసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మొత్తం 30 ప్రశ్నలకు మీరు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో మీకు మీరుగా ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. అభ్యసనానికి సంబంధించిన సరైన ప్రవచనం ఇవ్వడం జరిగింది, దాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 జీవిత పర్యంత ప్రక్రియ. అభ్యసనానికి సంబంధించిన సరైన ప్రవచనం జీవిత పర్యంత ప్రక్రియ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం అనేది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విచక్షణ. విచక్షణతో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు మధ్య భేదాన్ని గ్రహించడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించని అంశం ఏది. 17వ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం. ఇచ్చిన ఆప్షన్స్లో ప్రాథమిక అవసరాన్ని గుర్తించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాహం తీర్చుకోవడం ప్రాథమిక అవసరం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగ రకం ఏది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాంఘిక ప్రసంగం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం యందు ఉపయోగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం ఏది. ఈ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇలాంటి ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది అభ్యసన బదలాయింపుకు సంబంధించి. దీన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇలాంటి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ని ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించను. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు ఎంత. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 40. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏది. ఇచ్చిన ఆప్షన్స్లో అధిక ఒత్తిడి లక్షణాన్ని గుర్తించండి అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి ఏది. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత. విద్యా హక్కు చట్టానికి సంబంధించి ప్రశ్న అనేది రిపీట్ కావడం జరుగుతుంది. సేమ్ క్వశ్చన్ చాలా సెట్లలో అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 7 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వాణిలో దీని ముదింపునకు సంబంధించినది అడిగాడా లేదా సంబంధించినది అడిగాడా? ఒకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 విద్యా విషయక మరియు సహా విద్యా విషయక అంశాలు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. 26వ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 శిక్షణ పొందగల మానసిక వికలాంగులను మిత బుద్ధిమాంద్యులు అంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విషమ యోజనానికి కారణం కాని దానిని గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫారసును గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మౌలిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్రను గుర్తించండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పఠన సంబంధ అభ్యసన వైకల్యం ఏది? పఠన సంబంధ అభ్యసన వైకల్యాన్ని ఇలా పిలుస్తారు అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డిస్లెక్సియా. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.